రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవం జరుగుతుంది. ఇది ఎంతమందికి తెలుసు? ఇది కంప్లీట్‌గా ఫ్రీ అండి. ఎంట్రీ వచ్చేసి మీకు జనవరి 3 నుంచి 11 వరకు ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 11 ఏఎం నుంచి 8 పీఎం వరకు అవైలబుల్ ఉంటుంది. ప్రకృతిని ఆనందించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇక్కడికైతే కంపల్సరీ వెళ్ళాలి. ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు. ఇక్కడ ఇండియా ఫ్లాగ్ ఎంత ముచ్చటగా ఉందో. మేము వెళ్ళినప్పుడు ఈ దృశ్యం చూసామండి. శివపార్వతుల డాన్స్ అసలు ఎంత అందంగా వేస్తున్నారో. ఇక్కడ చాలా డాన్స్ అంటే మన ఫోక్‌కి సంబంధించినవి, క్లాసికల్ సంబంధించినవి ఇలాంటివి చాలా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. పిల్లలందరూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. తప్పకుండా మన పిల్లలకి ఇలాంటివి కంపల్సరీ చూపించాలండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా కొత్త కొత్తవి అండ్ మనకి తెలిసినవి మన లోకల్ ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి. బంతి పువ్వులు, తురకబంతి ఇలా చాలా చాలా చామంతులతో ఏనుగులు చూస్తున్నారండి. ఇలా కంప్లీట్‌గా ఫ్లేవర్స్‌తో తయారు చేశారు. ఎంత అందంగా ఉన్నాయి. ఇక్కడ చూసారా బటర్‌ఫ్లై ఎంత బాగుందో. అక్కడ చూడండి పీకాక్ అన్నమాట. ఇలా చాలా అందమైన ఫ్లేవర్స్‌తో ఉన్నాయండి. ఇంకా చెప్పుకోవడానికి చాలా స్టాల్స్ అవైలబుల్‌లో ఉన్నాయండి. అంటే మనకి ఆర్గానిక్‌కి సంబంధించినవి జామ్స్ వచ్చేసి హనీకి అండ్ ప్లాంట్స్ కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్‌తో మనకి ఇస్తున్నారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరు తప్పకుండా వెళ్ళండి. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఇది కంప్లీట్‌గా ఫ్రీయే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా పార్కింగ్‌కి వచ్చేసి కార్ పార్కింగ్ అవైలబుల్‌లో ఉంది అండ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. మీ పిల్లలతో తీసుకెళ్తే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది ప్రకృతికి చాలా దగ్గరగా ఉంది అండ్ ఎటువంటి పొల్యూషన్ లేదండి. చాలా బాగుంది. ఫుడ్ అవైలబుల్‌గా ఉందండి. ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. వాటర్ వచ్చేసి ఫ్రీగా ఎక్కడ మొత్తం అన్ని చోట్ల అవైలబుల్‌గా ఉన్నాయండి. చాలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ పెట్టారు. లైక్ పూతరేకులని, మురుకులు, మన ప్రాచీన పద్ధతికి సంబంధించిన చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. రాగితో సంబంధించిన పిండిలు అవైలబుల్‌గా ఉన్నాయి. హనీ ఐటమ్స్ ఇలా చాలా చాలా ఉన్నాయండి. చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని తప్పకుండా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకేం నచ్చింది, ఎలా అనిపించింది ఏంటనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది. మంచి ప్రకృతిలో పిల్లలతో వేరే పిల్లలతో కమ్యూనికేట్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్తానండి నేనైతే. ఎందుకంటే మన పిల్లల్ని ఇలాంటి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా డ్యాన్స్ వేస్తున్నారు కదా ఇలాంటి వాటి మీద వాళ్ళకి ఒక చిన్న మనసు వెళ్తుంది. వాళ్ళు నేర్చుకోవాలనుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.